హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి డిప్యూటీ సీఎం అలాగే పంచాయతీరాజ్కి సంబంధించి అటు పలు శాఖల మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ అయితే అటు అటవీ శాఖకు సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అయితే బయటకి తీసుకురావడం జరిగింది. అలాగే కొన్ని ఛార్జీలు కూడా ఇవ్వడం జరిగింది. అదేంటి అనేది తెలుసుకుందాము. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్లు పని దినాలు కేటాయించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఒక కొత్త ప్రకటన అయితే తెలపడం జరిగింది. అదేంటి అంటే 15 కోట్ల పని దినాలు జూన్ నెలాఖరికి పూర్తయినట్లుగా పేర్కొన్నాడు. అయితే ఇదే విషయానికి సంబంధించి అటవీ శాఖ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అదే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఆయన పర్యాటక శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఏవేవైతే అక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ తవ్వి తీస్తామని, అదేవిధంగా ఈ మేరకు మంగళవారం కూడా ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. అది నిన్న ఆయన మాట్లాడుతూ చెప్పుకొచ్చింది ఏంటంటే, పల్నాడు జిల్లా విజయపురి సౌత్ రేంజ్ అటవీ శాఖకు సంబంధించి వన్యప్రాణులను అక్రమంగా తరలించే ఒక ముఠాకి సంబంధించి వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటామని, ఇలా చేయడం అక్రమాలు ఇలాంటివి ఏవైతే పాల్పడుతున్నారో వాటన్నిటికి సంబంధించి కూడా ఒక చెక్ పెడతామంటూ పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళందరికీ సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అటవీ శాఖ ఉద్యోగులపై జరిగిన దాడికి సంబంధించి ఆయన ఖండిస్తూ ఎవరెవరైతే ఈ దాడిలోకి పాల్పడ్డారో వాళ్ళందరికీ శిక్ష ఖచ్చితంగా పడుతుందని, అదేవిధంగా వన్యప్రాణులు ఏవేవైతే ఉన్నాయో వాటిని అక్రమంగా తరలించే వాళ్ళకి కూడా శిక్ష పడుతుంది అని ఆయన చెప్పడం జరిగింది. అటవీ శాఖ ప్రాంతాలలో ప్రజలకు అలాగే ఇటు వన్యప్రాణులకు సురక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొస్తుంది ఏంటి అంటే, ఆ ఏరియాకి సంబంధించి అటవీ శాఖలో ముందు గత ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు జరిగినప్పటికీ ఎప్పుడూ కూడా ఏది బయటకు రాలేదు. ఇప్పుడు అటు ఎర్రచందనం పైన కూడా ఆయన ఒక కట్టడి వేయడం జరిగింది. ఇటు అలాగే అక్రమంగా వన్య ప్రాణులకి సంబంధించి అటు అక్రమంగా రవాణా చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, అటు వాళ్ళని అడ్డుకున్న అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన వాళ్ళపైన కూడా అన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వాలని, వాళ్ళందరినీ తొందరగా పట్టుకోవాలని, అదే విధంగా ఇప్పుడు ఏవేవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీసులు వాళ్ళకి చెప్పాలి అని పవన్ కళ్యాణ్ అయితే కోరుకుంటున్నారు. మరి ఏపీలో జరుగుతున్న ఈ అటవీ శాఖ మార్పులపైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి.